పోతన భాగవతము వామనావతారము. అలా ఒంటి కన్నువాడై శుక్రాచార్యుడు అడ్డు తప్పుకున్న పిమ్మట అమరారాతి కరాక్షతోజ్జిత పవిత్రాంబ గణశ్రేణికిం కమలాదీశ్వరుడొట్టె ఖండిత దివౌక స్వామి జన్మస్తమం కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తము విమల శ్రీ కుశశాత సూచుక తటి విన్యస్తమున్ హస్తమున్. ఆటంకం లేకుండా దైవ విద్వేషి బలిచక్రవర్తి చేతిలోని అక్షింతలతో పవిత్రమైనటువంటి జలంధార పూశాడు. పవిత్రమైన నీటి బిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే రాక్షసుల శిరస్సులు ఖండించునది,